ఫ్రెండ్స్, డిసెంబర్ 31 అనే హర్రర్ స్టోరీ తర్వాత మళ్ళీ కళాశాల అనే ఒక కొత్త దెయ్యం కథతో మీ ముందుకు వస్తున్నాను. డిసెంబర్ 31 వీడియోస్ అన్నీ కొంచెం లెంతీగా ఉండడం వల్ల నాకు ఎక్కువ వ్యూస్ రాలేదు. ఈ స్టోరీస్ అన్నీ ఒక రైటర్గా నేనే స్వయంగా రాసి మీకు కథ రూపంలో చెప్పడం జరుగుతుంది. సో స్టోరీ రాయడం ఎంత కష్టం అనేది ఒక రైటర్గా నాకు తెలుసు. దానికి వ్యూస్ సరిగ్గా రాకపోతే చాలా బాధిస్తుంది. అందుకని ఈ కళాశాల అనే దయ్యం స్టోరీని చాలా తక్కువ నిడివితో, అంటే స్టోరీ పెద్దగా ఉన్నా కూడా పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఒక పార్ట్ ఫినిష్ చేయాలని చెప్పి చేస్తున్నాను. ఇలా అయితే మెయిన్ జనాల దగ్గర చూడడానికి టైం లేదు, వినడానికి చూడడానికి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా 3 నుంచి 5 నిమిషాల లోపల నేను ఫినిష్ చేస్తే నాకు ఎక్కువ వీడియోలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది, అలాగే మీకు వినడానికి బోరింగ్గా ఉండదు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ కళాశాల ది అన్టోల్డ్ హర్రర్ స్టోరీ స్టార్ట్. హైదరాబాద్లో ఒకప్పుడు ఫేమస్ కాలేజీ అయిన ఏఆర్ కాలేజీది ప్రస్తుతం మూతపడి దాదాపు 10 ఏళ్లు దాటింది. కారణం, అందులో చదివే ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇదే కాలేజీలో దయ్యమై తిరుగుతుందనే వార్త చెక్కలు కొరడంతో ఈ కాలేజీని మూసేయాల్సి వచ్చింది అంటూ కాలేజీని కెమెరాకు చూపిస్తుంది యూట్యూబ్ యాంకర్ స్వాతి. రండి, ఇక్కడే ఉండే కొంతమందిని అడిగి అసలు ఇక్కడ దయ్యం ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం అంటూ అక్కడే స్థానికంగా ఉండే కొంతమందిని ప్రశ్నిస్తుంది యాంకర్ స్వాతి. అవునమ్మా, సరిగ్గా రాత్రి 9 అయ్యిందంటే చాలు ఆ కాలేజీ నుండి అమ్మాయి ఏడ్చిన చప్పుడు వినిపిస్తుంది. అది వింటే ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది అని ఒక ఆమె చెప్పింది. ఆ రోజు రాత్రి 9:30 అలా అవుతుంది మేడం. నేను సవారి నడిపి తిరిగి నా ఆటోలో ఇంటికి వస్తే ఒక అమ్మాయి ఆటోలో ఎక్కింది. సుమారుగా 20 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. సరిగ్గా ఈ కాలేజీ దగ్గరకు రాగానే వెనక సీట్లో అమ్మాయి లేదు, కానీ సైడ్ అద్దంలో మాత్రం నల్లటి ఆకారం కనిపించింది. అప్పటి నుండి సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తున్నానండి అని చెప్పాడు ఆటో డ్రైవర్. 9 కాదు, ఒకసారి నాకు సాయంత్రం 6 గంటలకే కనిపించింది. 6 దాటితే ఇక్కడ ఎవ్వడూ ఇళ్లలోంచి బయటకు రాడు అంటాడు ఒక ముసలాయన. ఇలా ఇంకో 3 అడుగుతుంది యాంకర్ స్వాతి. వాళ్ళు కూడా అక్కడ దయ్యం ఉంది అని చెప్తారు. ఇంతలో స్వాతి చేతికి ఉన్న వాచ్ ఊడి కింద పడుతుంది. అందులో టైం సరిగ్గా సాయంత్రం 6 అవుతుంది. అక్కడ ఉండేవాళ్ళు అందరూ లోపలికి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకుంటారు. ఇంతలో చాలా పెద్ద శబ్దంతో గాలి వీస్తుంది. సో చూశారు కదా, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది అని తెలుస్తుంది. అయినా ప్రతి సినిమాలో ఒక ఇంట్లో దయ్యం ఉన్నట్టు చూపిస్తారు, కానీ ఇక్కడ కాలేజ్లో దయ్యం కొత్తగా ఉంది కదా. సరే, ఈ దయ్యం గురించి తెలుసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక దయ్యం ప్లేస్లో కలుద్దాం. అన్న, కెమెరా ఆఫ్ చేయండి అని స్వాతి తన ప్రోగ్రాంని ముగిస్తుంది. స్వాతి కారు వైపు నడుస్తుంటే స్వాతి డ్రెస్ పై ఉన్న చున్నీ గాలిలోకి ఎగిరిపోయి ఆ కాలేజ్ గేట్ లోపల పడుతుంది. స్వాతి తెచ్చుకుందామని వెళ్ళబోతుంటే, మేడం, వాళ్ళు చెప్పింది వింటుంటే ఇక్కడ నిజంగానే దయ్యం ఉన్నట్టుంది. మనకెందుకు, చున్నీ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. టైం 6 అయ్యింది. గాలి చూసారా ఎలా వీస్తుందో, పదండి వెళ్ళిపోదాం అంటూ కెమెరామ్యాన్ ప్రకాష్ అన్నాడు. సరే అని స్వాతి కింద పడిన వాచ్ అయినా తీసుకుందాం అని వంగితే మళ్ళీ విపరీతమైన గాలి వీస్తుంది. ఆ గాలికి స్వాతి కళ్ళల్లో దుమ్ము పడుతుంది. కళ్ళు నలుపుకొని ఆ కాలేజీ బిల్డింగ్ వైపు చూస్తుంది స్వాతి. సరిగ్గా ఆ కాలేజ్ పైన తెల్లటి డ్రెస్తో ఒక అమ్మాయి రూపం కనిపిస్తుంది. అది చూసి షాక్తో వెనక్కి తిరిగి కారు వైపు పరిగెడుతుంది స్వాతి. అక్కడ నిజంగానే దయ్యం ఉందా, లేక స్వాతి భ్రమపడిందా? దయ్యం ఉందన్న అక్కడి వాళ్ళ నమ్మకం నిజమా అబద్ధమా? మొత్తం స్టోరీని విని తెలుసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఈ కళాశాల అనే దెయ్యం కథ యొక్క ఇంట్రో మాత్రమే. అసలు కథ 2 లేదా 3వ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. నిజంగా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మిస్ కాకుండా తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న 126 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.